नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर है। नाजरीन, आप पर हम जानते हैं कि मार्च के 30 तारीख को करनूल डिस्ट्रिक्ट बार एडवोकेट्स एसोसिएशन के इंतखाबात का इनकाद अमल में लाया गया था, जिसमें जनरल सेक्रेटरी की हैसियत से महेश्वर रेड्डी को कामयाबी हासिल हुई। तो महेश्वर रेड्डी ने आज चार्ज हासिल किया है। इस मौके पर तमाम जूनियर और सीनियर एडवोकेट्स ने उन्हें तहनीत पेश की। మామూలుగా మనోడు అసలు ఫోటోలు టీవీలో రాడు. అలాగే పాల సెక్రటరీ రవికాంత్ సార్ అదేవిధంగా ఇతను ఇంత అమౌంట్ వచ్చింది, ఇంత అమౌంట్ ఖర్చు చేసినాను అనేది ఒక ఆడిటింగ్ చేసి నాకు హ్యాండ్ ఓవర్ చేస్తే నేను బాధ్యతలు స్వీకరిస్తాను. అదేవిధంగా ఏ దానికి ఎంత ఖర్చు అయ్యింది ఏది అనేది జనరల్ బాడీలో అతను డిస్కషన్ చేసి ఇంత ఖర్చు అయింది, ఈ దానికి ఖర్చు అయింది, ప్యాకెట్ పార్క్ ఇంత అయింది అంటున్నారు దానికి. కాబట్టి అవన్నీ అతను నెక్స్ట్ జనరల్ బాడీలో వచ్చి ఎంత ఖర్చు అయినది, ఎంత జమ అయినది, ఇంతకు ప్రీవియస్ బాడీ ఎంత ఇచ్చినారు, ఆ లెక్కలన్నీ అందరి సమక్షంలో ఆడిటింగ్ చేసి నాకు హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా నేను ఈ సభ్యుల ముందర తెలియజేస్తున్నాను. అదేవిధంగా
18,50,000 అంటే ఆసమాసి కాదు, చాలా ఎక్కువ అమౌంట్. దాన్ని 60,000 నాకు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తాను. నేను ఆ డబ్బు ఇప్పుడైతే తీసుకోవడం లేదు. అది నేను జనరల్ బాడీ తీసుకున్నాక జనరల్ బాడీలా టోటల్గా బాడీ మెంబర్స్ దాని మీద డిస్కషన్ చేసినాక ఏ దానికి ఎంత ఖర్చు పెట్టినారు, ఎక్కడ ఏ దానికి ఖర్చు చేశారు, ఎంత ఖర్చు చేశారు అవన్నీ ఆడిటింగ్ చేసినాకనే నేను ఈ అమౌంట్ కానీ అని ఇవన్నీ కూడా జమా ఖర్చులు తీసుకుంటాను. ప్రీవియస్ ఎంత డిపాజిట్ ఉంది, ఆ డిపాజిట్లో ప్రీవియస్ బాడీ ఎంత ఇచ్చారు, అదేవిధంగా డిపాజిట్ చేసిన అమౌంట్ వీళ్ళు ఈ అమౌంట్లో అకౌంటబిలిటీ అన్నారు. ఏదో మేము అంతా చేస్తున్నాము, మేము అంతా బ్యాంకు అకౌంట్ చేస్తున్నాము అది అన్నారు. ఆ అకౌంట్లో ఎంతవరకు మనం అకౌంట్ ట్రాన్సాక్షన్ అనేది అదల్లా కూడా నేను జనరల్ బాడీ ముందు చెప్పి నాకు ఈ జనరల్ బాడీలో ఇంత ఖర్చు అయ్యి ఇవన్నీ చేస్తేనే నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటానని సభాముఖంగా అందరూ చేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే నేను ఛార్జ్ తీసుకుంటున్నాను, దాని గురించి మాట్లాడడం బాగుండదేమో. నెక్స్ట్ వీక్ అట్లా నేను జనరల్ బాడీ అనేది నేను ప్రెసిడెంట్ గారు నూతన బాడీ వచ్చిన వారి అందరి సమక్షంలో జనరల్ బాడీ కండక్ట్ చేసి ఆ రోజు ఏ దానికి అనేది అతను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఎంత ఖర్చు పెట్టేది ఆడిటింగ్ చేసి అందరికీ మన బారులకు తెలిపాలని నేను ప్రీవియస్ సెక్రటరీ గారికి చెప్తున్నాను. అదేవిధంగా టోటల్ బాడీ వాళ్ళకు వాళ్ళ సహకారంతో నేను ముందుకు పోతానని, అదేవిధంగా సీనియర్ల సహకారంతో కూడా ముందుకు పోతానని నేను మీకు ఇచ్చిన హామీలన్నీ నా శాయశక్తులు కృషి చేస్తానని నేను సభకు అందరికీ ఎల్లారెడ్డి సార్ గారికి, రామసుబాటి సార్ గారికి, చాన్వాస్ గారికి, ఓంకార్ సార్ గారికి, మా గురువు గారు ఇంద్రబాష్ సార్ గారికి, అయితే మా గురువు గారు మహేశ్వర రెడ్డి సార్ గారికి, ఆలక్ష్మి దేవ్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి సువర్ణారెడ్డి, మాలన్న, అనంతరెడ్డి, శేఖర్ రెడ్డి, తర్వాత అన్నపూర్ణారెడ్డి, తర్వాత నాగభూషణారెడ్డి సార్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి మిగతా న్యాయవాదులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు బాధ్యతల జనరల్ సెక్రటరీ గారు మాజీ సెక్రటరీ నుంచి మరి బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. మరి కాబట్టి ఈ స్వీకరణ అయిపోయిన తర్వాత మరలా జనరల్ బాడీ పెడతాము. జనరల్ బాడీ పెట్టి ఈ లెక్కలు ఏమున్నాయో అవన్నీ కూడాను దాన్ని వెరిఫై చేయడానికి ఒక కమిటీ కూడా వేస్తాము. అదల్లా కూడా జరుగుతుంది. ఆయన ఆడిటింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఇవంతా కూడా లెక్కలు నేను తీసుకున్నా అంటున్నాడు. ఈయన మన సెక్రటరీ గారు ఇప్పుడు నేను డబ్బులైతే స్వీకరించలేను, తర్వాత తీసుకుంటాను అంటున్నాడు. కాబట్టి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ అంతా కూడా తయారు చేసి ఇస్తాడు. దాని మీద ఒక కమిటీ వేస్తాము. కమిటీ వేస్తారు, దాని ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎంక్వైరీ జరుగుతుంది. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కదా ఆ రోజు జనరల్ బాడీలో అడగొచ్చు. ఖచ్చితంగా దానిపైన క్లారిఫికేషన్ చేస్తాము. మన మాజీ సెక్రటరీ కూడాను మరి దానిపైన క్లారిఫికేషన్ సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా క్లారిఫికేషన్ చేసేంత వరకు దయచేసి సమయంలో పాటించాలని. రెండవది మరి నాకు ఓట్లేసి మరి గెలిపించినటువంటి మా సీనియర్ చాన్బాష్ సార్ గారు, మరి మిగతా పెద్దలందరూ కూడా మరి వాళ్ళ జూనియర్ సురేష్ గారు, అదేవిధంగా జలంధర్ గారు, అదేవిధంగా మా మాదన్న సారు, మరి రవికాంత్ ప్రసాద్, సుమన రాణి, మహాలక్ష్మీదేవి మేడం, అదే మిగతా కాదర్ భాష, నా విజయం కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడాను మనందరూ కూడా పేరు పేరున మరి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. ఈరోజు ఛాన్స్ స్వీకరణ మాత్రమే, కాబట్టి దీన్ని ఆమోదించవలసిందిగా సభ దయచేసి మీ అందరికీ వినమ్రంగా వేడుకుంటున్నాను.